క్యాబేజ్ 65ని కర్రీస్ పాయింట్ స్టైల్లో ఇలా చేస్తే పప్పుచారు, సాంబార్, రసంతో పాటు సాయంత్రం సమయంలో స్నాక్గా అయినా కూడా చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా పావు కేజీ క్యాబేజ్ను కాస్త పెద్దగా తరిగి తీసుకోండి. దీనిలో అరకప్పు శనగపిండి, పావు కప్పు కార్న్ఫ్లోర్, 1 స్పూన్ బియ్యపిండి, రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. నేను 1/2 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. వేసుకున్నవన్నీ క్యాబేజ్ తరుగుకు బాగా పట్టేలాగా ఇలా గట్టిగా నొక్కుతూ కలుపుకోండి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ కాశ్మీరీ కారం వేసుకోండి. ఈ కారం వలన మంచి రంగు వస్తుంది. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోండి. రంగు కోసం ఎటువంటి ఫుడ్ కలర్ను వాడట్లేదండి. కాశ్మీరీ కారం అందుబాటులో ఉంటే వేసుకోండి, లేకపోయినా ఏ ఇబ్బంది ఉండదు. అలానే కలుపుకుంటూ ఉంటే క్యాబేజ్తో వచ్చే చెమ్మతో మనకు ఇలా ముద్దగా వస్తుంది. మరీ పొడి పొళ్ళాడుతూ ఉంటే 1 లేదా 2 స్పూన్ల నీళ్లను వేసుకుని మరొకసారి కలుపుకోండి. దీనిలో నీళ్ళు ఎక్కువైతే పకోడీ కరకరలాడకుండా మెత్తగా వస్తుంది. ఇలా గట్టిగా ముద్దలాగా వచ్చిన తర్వాత కూడా మరీ ఎక్కువసేపు కలుపుకుంటూ ఉన్నా, లేదంటే కలిపి ఈ మిశ్రమాన్ని కాసేపు పక్కనుంచుకున్నా క్యాబేజ్లో నుండి వచ్చే చెమ్మ వలన ఈ మిశ్రమం కాస్త పలచబడుతుంది. ఇలా కలుపుకున్న వెంటనే మీరు వీటిని వేయించుకోవటం మొదలు పెట్టుకోవాలి. ఇలా కలుపుకుంటూనే మరొక పక్క స్టవ్ పైన వేయించుకోవటానికి సరిపడా నూనెను పెట్టుకోండి. ఈ నూనె మనకు బాగా కాగాల్సిన అవసరం లేదు. ఇలా వేడెక్కిన నూనెలోకి మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉల్లిపాయ పకోడీ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి. వేసిన వెంటనే దీన్ని కదపకుండా గట్టిపడేంత వరకు అలానే వదిలేసేయండి. ఇలా గట్టిపడిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ నిదానంగా వేగనివ్వండి. ఎర్రటి రంగు వచ్చేంత వరకు దీన్ని మనం వేయించుకోవాలి. ఇలా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకుని ప్లేట్లోకి తీసుకోండి. ఇది మనకు ఎక్కువ నూనె కూడా ఏమీ పీల్చదండి. ఇలానే మిగిలిన దాంతో కూడా చిన్న చిన్నగా పకోడీలాగా వేసుకుని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకుని తీసుకోండి. ఈ క్యాబేజ్ 65 రుచి మరింత పెంచడానికి ఓ గుప్పెడు వేరుశెనగ గుళ్ళను నూనెలోకి వేసుకుని సన్నని మంట మీద నిదానంగా వీటిని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకుని తీసుకోండి. తర్వాత సన్నగా చీరుకున్న 2 పచ్చిమిర్చి, 4 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని వీటిని కూడా వేయించుకుని తీసుకోవాలి. మీకు నచ్చితే జీడిపప్పును కూడా వేయించి తీసుకోండి. ఇలా వేయించుకున్న వీటిని క్యాబేజ్ 65లోకి వేసుకుని ఓసారి కలుపుకోండి. అంతేనండి, కర్రీస్ పాయింట్ స్టైల్లో క్యాబేజ్ 65 మనకు తయారైపోతుంది. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.